వాక్యం చెప్పుకుందాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 4-5 వాక్యాలు. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మను రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మను విమోచించి తిని, మిమ్మను నడిపించుటకై మోషే అహరోను మిరియాములను పంపించి తిని, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించున్నట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనిడి అని ఈ 2 వాక్యాలు ఇలాగా రాసి ఉన్నాయి. వీటి భావం ఏంటంటే, ఈ వాక్యముల యొక్క భావం, దేవుడు ఇజ్రాయేలీలకు ఉపకారము చేశాడని ఈ వాక్యంలో రాసి ఉంది. నేటి క్రైస్తవ సంఘానికి కూడా దేవుడు మేలు చేశాడు. ఏ విధంగా అంటే, మనుషులను రక్షించుట వలన దేవుడు మేలు చేశాడు. కుమారునిగా ఈ లోకంలోకి వచ్చి అందరికీ మేలును అనుగ్రహించును అని బైబిల్లో ఉంటుంది. కీర్తనలో 49వ కీర్తన 7-9 వాక్యముల్లో చూస్తే, 49వ కీర్తన 7 నుంచి 49వ కీర్తన 'ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరకాట్లుండవలసినదే. ఈ వాక్యంలో గంభీరమైన విషయం రాసి ఉన్నది. చాలా గంభీరమైన విషయం. దేవుని యొక్క సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలిగిన వాడు ఎవడో లేడు. ప్రాణ విమోచన అనేది ఇక్కడ చూపించబడుతుంది. ప్రాణ విమోచనం, నీ ప్రాణాన్ని విమోచించటం అనేది, దేవుని యొక్క సన్నిధిలో నీ ప్రాణాన్ని విమోచించుట అనేది చెప్పబడుతుంది దేవుని సన్నిధిలో. మరి ప్రాణ విమోచన క్రయధనం అనేది, విమోచన ధనం అనేది బహు గొప్పది. ప్రాణాన్ని విమోచించినదంటే, ప్రాణాన్ని విమోచించడం అంటే, ప్రజలేమో యేసుని నమ్మాలి, రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి. ఆ బాప్తిస క్రియ ద్వారాగా ప్రాణ విమోచనం అనేది జరుగుతుంది. అది దేవుని సన్నిధిని అని చెప్పబడుతుంది. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. యేసు ప్రభు మాత్రమే విమోచించాడని తెలియజేయబడుతుంది. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు అని వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. ఇది విమోచనం, ప్రాణ విమోచనం. ఈ వాక్యం యొక్క మర్మమును ఏ ప్రజ అయితే గ్రహిస్తుందో, ఏ యొక్క వ్యక్తి అయితే ఈ వాక్యం యొక్క మర్మాన్ని గ్రహిస్తారో,
వాళ్ళు రక్షణ గురించిన వాల్యూ, ప్రభు ఇచ్చిన రక్షణ గురించిన విలువ అనేది వాళ్ళకు తెలుస్తుంది. రక్షణ యొక్క విలువ తెలుస్తుంది కనుక దాన్ని నిలబెట్టుకుంటారు. దేవుని సన్నిధిని ప్రాణ విమోచన ధనము అన్నాడు. అది యేసు యొక్క రక్తం ద్వారాగా ప్రాణ విమోచన అనేది మానవ కోటికి జరుగుతుంది. నమ్మిన వారికి మాత్రమే ఆ ప్రాణ విమోచన అనేది నమ్మిన వారికి మాత్రమే జరుగుతుంది. నమ్మని వాళ్ళకి అది జరగదు. ప్రాణ విమోచన అన్నాడు. వెండి చేతనైను బంగారం చేతనైను ఎవడను ఒక వ్యక్తిని విమోచింపదాలడు అనేది ఇక్కడ చెప్పబడుతుంది. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 4 నుంచి 9 వాక్యాలు. 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వాక్యం వరకు. యాకోబు ఇంటి వారులారా, ఇజ్రాయేలు ఇంటి వారులారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అరణ్యంలో అనగా ఎడారులు లోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మిమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడనున్నాడని జనులు అడుగుట వల్లేదు. దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగుదురు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు, ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. కావున నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాధ్యమాడేదాను అని ఇది యెహోవాకు అని రాసి ఉంది. అయితే ఈ యొక్క విమోచన క్రయధనం అనేది ప్రభు యేసు రక్తం ద్వారాగా జరుగుతుంది. 1 పేతురు 1వ అధ్యాయం 18వ వాక్యం. 1 పేతురు 1వ అధ్యాయము 18వ వాక్యం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి, చూడండి, వెండి ఒకటి బంగారం ఒకటి, అవి క్షయమైనవి వస్తువులు. వెండికి బంగారానికి తుప్పుపడుతుంది, అవి నశించిపోతాయి ఆ వస్తువులు. ఆ వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా అని వాక్యములో ఉంటుంది.
ఇంకా హెబ్రీ 10వ అధ్యాయం 4వ వాక్యంలో చూడండి, ఏలయనగా ఎడ్ల యొక్కయు ఒకటి. ఎడ్ల యొక్కయు, ఎడ్లు అంటే అర్థమవుతుంది కదా. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి, ఎడ్లకు బదులు భూమిని దున్నడానికి ట్రాక్టర్ వచ్చింది. ఎడ్ల యొక్కయు, ఇంకొకటి మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. ఎడ్ల రక్తం, మేకల రక్తం పాపములను తీసివేయుట అసాధ్యము. అందుకని విలువైన రక్తము ప్రభు అయిన యేసు యొక్క రక్తం అని చెప్పబడుతుంది. ఈ మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో 45వ వచనంలో, మార్కు 10వ అధ్యాయము 45వ వచనం ఏం చెప్తుంది? మార్కు అది మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవటానికి రాలేదు, పరిచారం చేయటానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చుటకు వచ్చాడు. అది ప్రాణము ఇచ్చుటకు వచ్చును. తర్వాత ఇంకొక వచనం, 2-3 వచనాలు చదివించి ఆఫ్ చేసేస్తాం. 1వ తిమోతిలో 2వ అధ్యాయం 5-6 వాక్యాలు. ఇవన్నీ ఏంటంటే మనకి సాక్ష్యం ఇస్తున్న ఈ వాక్యాలు. ఆయన చేసిన ఉపకారం ఏంది మానవ కోటికి అనేది ఈ వాక్యాల్లో రాసి ఉంది. ఆయన చేసిన ఉపకారం ఏంటంటే రక్తాన్ని క్రయముగా చెల్లించి పాపిని విమోచించుట. 1వ తిమోతి 2వ అధ్యాయము 5-6 వచనాల్లో దేవుడు అక్కడే దేవునికి నరులకును మధ్యవర్తియు ఒకడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను అర్పించుకున్నాడు అనేది సాక్ష్యం. యుక్త కాలాలు. ఇప్పుడు నేను చెబుతుంది కూడా యుక్త కాలమే. రేపు ప్రభు వచ్చిన తర్వాత దేవుని ఎదుట ఇవ్వబడే సాక్ష్యం కూడా యుక్త కాలమే. ఇది సాక్ష్యం. మనిషిని రక్షించేది యేసు యొక్క రక్తము, నీళ్లు, రక్తము, నీళ్లు, ఆత్మ. ఈ 3 సాక్ష్యం ఇస్తాయి మనుషుని రక్షణలోకి తేవటానికి. అది మనకి వాక్యం అనేది సాక్ష్యం ఇస్తుంది. ఎఫెసీయుల్లో 1వ అధ్యాయంలో 7వ వాక్యంలో చెప్పబడింది కదా. 7వ వాక్యం, దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రేణియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అని. అపరాధములకు క్షమాపణ, ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అది దేవుని కృపా మహదైశ్వర్యం అని చెప్పబడుతుంది. మన అపరాధములకు క్షమాపణ, అపరాధములు జరిగించిన వారందరికీ క్షమాపణ జరుగుతుందని చెప్పబడుతుంది. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వాక్యం ముగింపు చేస్తున్నాను. 1 పేతురు 1వ అధ్యాయము 19వ వాక్యం. ఈ 19వ వాక్యంలో అమూల్యమైన రక్తము చేత అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇదండి మనకి ఇవ్వబడే వాక్యాలు. సాక్ష్యం అనేది అది. మానవుడికి దేవుడు చేసిన మేళ్ళు. ప్రభు ఏం మేలు చేశాడండి? మేము 30 ఏళ్ళ నుంచి దేవుని నమ్ముకొని ఆరాధనలో కొనసాగుతున్నాం, కానీ ప్రభు మాకేం మేలు చేశాడు అంటారు కొందరు. ఏం మేలు చేయలేదా?
అది తెలియలేని మాట. ప్రభు మాకేం మేలు చేశాడు అంటారు చూడండి, తెలియలేని మాట అది. ప్రభు మేలు చేశాడు, రోగం తగ్గించాడు. కొందరికి ఆ రోగం తగ్గేసరికి, ఆ వ్యాధి తగ్గేసరికి అది మేలే. మరికొందరికి శాతబడిలో మంత్రశక్తులు పడితే అవి తగ్గించాడు, అది మేలే. ఈ విధమైన కుష్టు వ్యాధిని తగ్గిస్తే అది మేలే. అది శరీరానికి కలిగిన రోగాన్ని తీసివేయటం మేలు. కానీ అవి కాదు, అవి మేలులే. కానీ శరీరానికి క్షయమైన శరీరానికి జరిగే మేలు అవి. కానీ అక్షయమైన శరీరము నాకు జరిగేది అంటే ఆత్మకు జరిగే మేలు ఏంటంటే, ఆత్మ అపరాధముల నుంచి విడిపించబడి, పాపం నుంచి విడిపించబడి రక్షించబడుట. ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ ఈ మేలు అనేది కలుగుతుంది. ఇది ప్రతి ఒక్కరు నమ్మిన ప్రతి ఒక్కరికి మేలు కలుగుతుంది. ఏంటిది? అది రక్తం చేత విమోచనం. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే వచనములో, అదే కీర్తన 49లో ఏం చెప్పబడుతుందంటే, దేవుని ఎదుట తన సహోదరుణ్ణి విమోచింపగలిగిన వాడు ఎవడో లేడు. ఒకటి. రెండోది, తన సహోదరునికి క్రయం చేయించిన బ్లడ్ ఉంది, రక్తం ఉంది చూడండి, దానికి వెల కట్టలేము అన్నాడు. దాని విలువేంటో ఈ రెజరెక్షన్ అయినప్పుడు తెలుస్తుంది. అంటే ప్రపంచము జన్మం అవుతుంది చూడు, ప్రపంచం అంతా తిరిగి జన్మం అవుతుంది. అప్పుడు దేవుని సన్నిధిలో దీని యొక్క రహస్యము ప్రతి మనిషికి తెలుస్తుంది తీర్పు దినమునని చెప్పబడుతుంది. రక్తం యొక్క విలువ, నీ రక్తం యొక్క విలువ ఎంతో చెప్పగలవా? నీకున్న రక్తం యొక్క విలువ ఎంత? ఆ ముసలమ్మకి రక్తం అంతా పోయింది, మొలలు ఉన్నాయంట, రక్తం అంతా పోయింది. ఇప్పుడు రక్తం ఎక్కించడానికి ఆమె గుంపుకు సంబంధించిన రక్తాన్ని కొనక్కరాటానికి ఆ హాస్పిటల్ అంతా తిరిగినా, లేకపోతే ఆ ఊరంతా తిరిగినా ఎక్కడ దొరుకుతుందో, తిరిగినా కూడా దొరకదట. రక్తం యొక్క విలువ చూడండి. భూమి మీద పడిందనుకో, నీ రక్తము భూమి పైన పడిందనుకో, ఒలికిపోయిందనుకో, భూమి ఆ రక్తాన్ని తాగిందనుకో, ఆ యొక్క భూమి మళ్ళీ ఆ రక్తాన్ని నీకు ఇవ్వగలదా? నీ రక్తం యొక్క విలువ మొదట తెలుసునా? నేను ప్రశ్న అడుగుతున్నా. ఎందుకని మీకు సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? నీ రక్తానికి విలువ కట్టగలమా? రక్తమే ప్రాణం. రక్తం అంతా పోయిన తర్వాత ఊపిరిపోతుందండి. గాలి ఉండదు లోపల. ఈ శ్వాస తీస్తామా, రక్తం అంతా కారిపోయిందనుకో, శ్వాస తీసేటప్పుడు ఆ శ్వాస ఆడదు. ఇక ఆ రక్తం యొక్క పవర్ అనేది లేదు అందులో. మాకంటే ముందుగా పోతుండు ఒక ఆయన, మాకంటే ముందుగా వెళుతుండు, ఫాస్ట్గా పోతుండు బండి డ్రైవింగ్. మా బండిని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయాడు, బస్సుకు గుద్దేశాడు ఆయన బండిని. పడిపోయాడు, రక్తం లోట కారుతుంది, ముక్కు నుంచి నీరు గారినట్టే కారుతుంది, అంతా పోయి ఉంటుంది. చచ్చిపోయిండో మరి బతికిండో తెలియదు. అరే ఈయనే కదా మనకంటే ముందు వెళ్ళిపోయాడు. ఆయన చూసుకుంటా మేము వెళ్ళాము, రక్తం అంతా పోయింది, ఊపిరి సలపలేరు, ఇక ఊపిరి తీయలేరు. దాన్ని డెడ్ అంటారు. ఏమంటారు అమ్మా? దాన్ని ఏమంటారు? చచ్చుట. శవమంటే అదే. రక్తం పోయిన తర్వాత ఇంకేమీ మనిషిలో గాలి ఆడదు, మనిషికి గాలి తీయలేడు. అందుకని రక్తం యొక్క విలువ ఏంటంటే, ప్రాణము నిలబడుటకు రక్తం అవసరము, అది వాల్యూ. నీ ఆత్మ పరలోకంలోకి చేరాలంటే ఒక మనుషుని యొక్క రక్తము కాదు, దేవుని కుమారుని రక్తం కావాలని రాయబడింది వాక్యంలో. అందుకని యేసు రక్తమునకు విలువ కట్టలేము. ఆ రక్తం ఇవ్వబడింది, మానవుని యొక్క పాప పరిహారం నిమిత్తమే రక్తం ఇవ్వబడింది. చాలామంది ఈ మాటని నమ్మరు, బైబిల్ చదవరు, నమ్మరు.
బైబిల్ చదివినా కూడా దాన్ని నమ్మరు. ఆయన రక్తం కార్చలేదు అంటారు, మసగొట్టేస్తారు. రక్తం కార్చలేదు, అయినా ఆయన్ని దేవుడు ఆ సిలువ మీదకి తీసుకుపోయినప్పుడు ఆయన తప్పించి ఇంకొక ఆయన పెట్టాడు, డూప్లికేట్ క్రీస్తుని అని అంటారు. అది ఒప్పుకోకపోవటం వల్లనే యేసు రక్తం యొక్క వాల్యూ అనేది, ఆ రక్తము ఆయనలో ఉన్నంత కాలము విలువ కలిగిందే. ఆయన ప్రాణాన్ని బయటకు తీయనంత కాలం ఆయన శ్వాసిస్తున్నాడు. ఆ రక్తం బయటకు పోగానే ఆ శ్వాస ఆగిపోయింది, సిలువలో మరణించాడండి అని చెప్పేశారు. దీన్ని నమ్మట్లేదు కనుక రక్తాన్ని యేసు రక్తము సిందించాడు నా కొరకని అది నమ్మాలి. రక్తముల గురించి ఒప్పింపజేస్తారన్నట్టు. ఈ బైబిల్లో బాప్తిజం ఇచ్చేటప్పుడు యేసు రక్తం నీ పాపాన్ని కడుగుతుందని నమ్ముతున్నావా అని అడుగుతామన్నట్టు. అవును, యేసు రక్తం నా పాపాన్ని కడుగుతుందని నమ్ముతున్నాను అన్నప్పుడే బాప్తిజం, లేకపోతే లేదు. యేసు రక్తమును నమ్మని ఎడల, యేసు రక్తం కార్చలేదని అని ఎడల అటు వ్యక్తికి రక్షణ లేదు. ధర్మశాస్త్రానికి పోవటమే అటు వ్యక్తి. ఖురాన్లో 5 రకాల పంచకాండాలు ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి, ఖురాన్లో ఉన్నాయి పంచకాండాలు. అది ధర్మశాస్త్రం, ఆడకపోవటమే. అయితే ధర్మశాస్త్ర ప్రకారం ఎవడు నీతిమంతుడు లేడు. అందుకని ఆ యొక్క ధర్మశాస్త్రం వలన ఎవడో పరలోకం చేరడు. కృప వలన పరలోకము ఒక వ్యక్తి చేరతాడని బైబిల్ చెప్తుంది. అది క్రీస్తు యొక్క రక్తం చేత మాత్రమే ఇది జరుగును అని చెప్పబడుతుందండి. దేవునికి స్తోత్రములు. ఆ రక్తానికి విలువ మనము కట్టలేము. యుక్తకాలంలో ఎంతో సాక్ష్యం పడుతుంది. ఎవడు కూడా సహోదరుణ్ణి ఎదుటి వారిని విమర్శింపలేడు. ఉదాహరణ చూడండి, ఒక వ్యక్తికి బ్లడ్ అంతా పోయింది, నీ బ్లడ్ ఇస్తావా? నీ గుంపు కలుస్తుంది, నీ బ్లడ్ ఇవ్వడానికి ఇష్టపడతావా? ఈ మధ్య కొందరు డోనర్స్ బయలుదేరారు. రక్తము బ్లడ్ బ్యాంక్ అని తయారు చేసి డోనర్స్ రక్తాన్ని ఇచ్చి కొన్ని గుంపులు నిల్వ చేస్తున్నారు, ఎదుటివారి ప్రాణాలు కాపాడదామని. ఆ రక్తం లేకపోతే ఆ ప్రాణం పోతుంది. కానీ నీ రక్తాన్ని ఎదుటివారికి ఇవ్వటానికి సర్వసాధారణంగా ఇష్టపడరు. ఎందుకంటే తమ వీక్ అయిపోతారు. రక్తం పోతే తను బలహీనం అయిపోతుంది మనిషి. అందుకే రక్తం ఇవ్వటానికి ఇష్టపడరు. నా సామ్యాలు ఇచ్చిండంట బ్లడ్ దానం. అక్కడెక్కడో ఎవరికో ఎమర్జెన్సీ టైంలో గుంపు కలిస్తే వాళ్ళకి ఇచ్చిండంట. వాళ్ళకి అవార్డులు ఇస్తున్నారు దానిలో, ఆ బెటాలియన్లో. ఇంకా కొన్ని స్థలాల్లో బ్లడ్ దానం చేస్తారు ఎదుటివారిని బ్రతికించాలని. ఆ గుంపు కలిగిన వ్యక్తులకి ఆ బ్లడ్ని దానం చేస్తే అవతల వాళ్ళు బతుకుతారు. బతకాలంటే రక్తము కావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనిషి బ్రతకాలంటే రక్తము, నీ బిడ్డ బ్రతకాలంటే రక్తము కావాలి. అది పాల ద్వారా సప్లై అవుతుంది, తల్లి పాల ద్వారా. మనిషి బ్రతకాలంటే రక్తము కావాలి. రక్తం ఎట్ట ఉత్పత్తి అవుతుంది? మనం ఆహారము, మంచిగా సమృద్ధి అయిన ఆహారము, 4 రకాల విటమిన్స్ కలిగిన ఆహారం, మంచి ఆహారం పుచ్చుకుంటే రక్తము సప్లై అవుతుంది. ఎట్లయితుందో లోపల నాకైతే తెలియదు. ఈ యొక్క ఆహార వస్తువుల్లో ఉన్న కెమికల్ అంతా కలిసిపోయి బ్లడ్ కావాల్సిన శక్తిని బ్లడ్ లాగా తయారైపోతుంది. అది ఎలా, దేవుని మర్మం, అది మనకు తెలియదు. రక్తం ఎట్లా తయారవుతుంది? భూమిలోని వస్తువులను తినడం ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాపిల్ తింటే రక్తం లేని వాళ్ళకి రక్తం వస్తారు. రోజు ఒక చిన్న పచ్చ తింటే యాపిల్కాయ రక్తం వస్తుంది. ఎంత రక్తం కావాలంటే అంత. అన్నం తిన్న తర్వాత ఒక చిన్న మొక్క తింటే రక్తం వస్తుంది. కనుక దేవునికి స్తోత్రాలు. యేసు క్రీస్తు యొక్క రక్తం యొక్క వాల్యూ ఏంటో ఆయన వచ్చిన తర్వాత తెలుస్తుంది, అప్పటిదాకా తెలియదు. ఎందుకంటే శిక్ష పడుతుంది చాలా మందికి. కొందరు నరకానికి వెళ్ళిపోతారు.
ఆ శిక్ష పడ్డ వాళ్ళందరికీ నరకానికి వెళ్ళిపోతారు చూడు. నరకం నుంచి తప్పించబడే వాళ్ళందరూ ఉంటారు చూడండి, వాళ్ళు విమోచింపబడిన వారు యేసు యొక్క రక్తము ద్వారాగా. శిక్ష పడిన వాళ్ళేమో విమోచన కలగని వారు అన్నట్టు, ప్రభువుని అంగీకరించిన వారు. ఎవరైతే యేసుక్రీస్తు అని తమ నోటితో ఒప్పుకుంటారో, హృదయమందు విశ్వసిస్తారో వారు రక్షణ పొందుతారని బైబిల్ చెప్తుంది. దేవుడి వాక్యం దీవించుగాక, మిమ్మల్ని దీవించుగాక.